బయట వర్షం పడుతుంది. మనం అనుకున్న దాని ప్రకారం 15 నిమిషాల్లో ఈ సభను ముగించి ప్రైజులు పంపకం దానికి సంబంధించిన దీంట్లోకి వెళ్ళాలి. అందువల్ల మిగిలిన ఒక్కరు కొత్తగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రెండోది వాలంటీర్లు ఇక్కడ ముందు ఒక వరుస కుర్చీలు వేయాలి. వేస్తే సీనియర్ సభ్యులకి సన్మానం ఉంది. ఆ సీనియర్ సభ్యులంతా దృష్టి ఉంటారు, వాళ్ళందరూ వచ్చి కూడుకుంటారు. అందువల్ల ఒక వరుస కుర్చీలు వేసి మిత్రులారా, మనం 40 ఏళ్ల ప్రస్థానం ఇది. ఎందుకంటే ఈ ఊళ్ళో పాత చేయడానికి అప్పుడే కన్యాకుమారి డైరెక్ట్ 40 ఏళ్ళైందా అని అందరూ ఆశ్చర్యంగా చేశారు. దీనికి పక్షిలాగా నిలబడి వ్యాపారం చెప్పి కిందికి పడ్డప్పుడు కూడా పైకి రావాలని చెప్పి ఒక ఉదాహరణ కూడా డాక్టర్ దుర్గేష్ గారు చెప్పారు. ఖచ్చితంగా సంజయ్ మార్కెట్ 84లో ఏర్పడిన తర్వాత 91 లోపలే ఒకసారి మళ్ళీ దాన్ని తొలగించడం కోసం చెప్పి కాంట్రాక్టర్లు ఒక కొన్ని సందర్భాన్ని ఎదుర్కొన్నాం, దాన్ని ఎదుర్కొంటాం. రెండోది 91లో రాజీవ్ గాంధీ అయిన తర్వాత తమిళలో హింసాకాండలో సంజయ్ మార్కెట్ అంతా అభివృద్ధి చేసి ధ్వంసం చేశారు. అప్పుడు మళ్ళీ తిరుపతి నిలబడ్డాం. 2000 సంవత్సరంలో రోడ్డును ఆక్రమించి నెట్టు వాళ్ళకి సంబంధించిన ఇది నిరాకరణ చేసుకుంటే ఇల్లుగా ఉన్న షాపుల వాళ్ళు దాని మీద పోరాడి పోలీసు ఇబ్బందాన్ని కూడా ఎదుర్కొని కేసులు ఎదుర్కొని నిలబడ్డాం. 2008లో మళ్ళీ ఒక దౌర్జన్యాన్ని మొత్తం ఇచ్చి రౌడీలను చేసి కొట్టి వస్తువులన్నీ చిత్రవంతం చేసి మోసం చేసినట్టు దాడిని ఎదుర్కొన్నాం. అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఆ రోజు నేరస్తులకి సపోర్ట్గా నిలబెడితే మొత్తం సంఘటనగా నిలబడి ఆ రోజు దాన్ని కూడా తీసుకొనగలిగాం. ఆ తర్వాత 2016, 2021, 2022లో కూడా చాలా కీలకమైనటువంటి సందర్భాలు ఎదురైనాయి. ఈ ఎదురైన అన్ని సందర్భాల్లో కూడా పురుషులతో పాటు మహిళలు కూడా వచ్చి నిలబడి తమకు సంబంధించిన వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం కోసం నాదన్యాయమా మాపై దాడి చేసుకునే అన్యాయమా అని చెప్పి ఎదురు నిలబెట్టుకోవాలని నిలబడిన దాని ఫలితంగానే మొత్తంగా టౌనంతా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితుల్లో అధికార వర్గం కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితుల్లో ఈ కుట్రలు పడిన శక్తులన్నీ కూడా వెనక్కి పరిస్థితి వచ్చిందనంటే అదంతా సంజయ్ మార్కెట్లో ఉండే అయిపోయింది. ఇక్కడ వ్యాపార రీత్యా ఎవరి లాభం వాడితే ఈ వ్యక్తిగత ప్రయోజనం. అదే సందర్భంలో ఆ వ్యక్తిగత వ్యాపారం నడవాలి అంటే ఒక వ్యాపార స్థలంలో ఐక్యత ఉండాల్సిన అవసరాన్ని కూడా సంజయ్ మార్కెట్ గుర్తించి సభ్యుల చైతన్యాన్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు ఈ ఐక్యతని నిలబెట్టుకుంటూ రావడం. మొత్తం కుటుంబ సభ్యులంతా స్త్రీలు పిల్లలు అందరూ కూడా నిలబడి దానికి వచ్చినట్టు దాని ఫలితంగానే అన్యాయం శక్తులన్నింటినీ కూడా ఇప్పటిదాకా ఓడిస్తూ ముందుకొచ్చాం. ఇక ముందు కూడా ఈ రకమైన పట్టుదలని చైతన్యాన్ని నిలబెట్టాలని చెప్పి మా ఆలోచన అభిప్రాయం. ఝాన్సీ గారు చెప్పారు, ఈ సంస్థ నిలబెట్టుకోవడానికి వెనకాల మేము రైతులు మేము విద్యార్థి నాయకులు అప్పుడు దీన్ని మొదలుపెట్టాం. తర్వాత నేను 35 ఏళ్ళు రైతుల సంఘానికి నాయకత్వం వహించాను. ఈరోజు కార్మిక సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా చేస్తున్నాను. మేము మా వెనకాల అవగాహన అన్నప్పుడు ఒక చిరు వ్యాపారానికి సంబంధించి ఈ సంస్థని అంటే ఎన్నో పోరాటాలు మేము చేశాం. రాష్ట్రంలో అనేక చోట్ల రోడ్లు ఆక్రమించడానికి వ్యతిరేకిస్తూ పోలీసులు అటు ఇటు కొట్టి తీసేసిన సందర్భాల్లో నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక వ్యాపార సంస్థగా నిలబెట్టిన తర్వాత ఆ వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి కూడా ఒక 40 ఏళ్లుగా దీన్ని ఒక వ్యవస్థగా నిలబెట్టాలంటే ఖచ్చితంగా మేము ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ రాజకీయ ఆలోచన కృషి దాని ఫలితంగానే ఇది సాధ్యపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు మేడం గారు ఇందాక మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెక్కవరపు సుకుమారెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సుకుమారెడ్డి గారితో మాకున్న అనుబంధం మణిగారి ద్వారా రక్త దానానికి సంబంధించిన ఆయన రక్త దానం అంటే ఒప్పుకోరు, రక్త సహాయం అనే పేరుని పెట్టాలని చెప్పి కర్మతంలో కూడా మేము ముందు నుంచి 20 ఏళ్ళుగా దీన్ని నిర్వహించే సందర్భంలో రక్త దానం కాదు రక్త సహాయం అని చెప్పి పేరు మార్పించారు. అట్లా
చైతన్యాన్ని పొందడంలో ఆయన ఈ ఊరికే రక్త సహాయకమైనటువంటి ఇది గుర్తొస్తే దాన్ని గుర్తొచ్చే మనిషి సుకుమార్ రెడ్డి గారు. ఒకటి. రెండో విషయం నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 25 మంది చచ్చిపోయారు. ఈ సంవత్సరం నేడులో మునిగి రకరకాలైన దాంట్లో నెల్లూరులో సుకుమార్ రెడ్డి గారు, చనిపోయిన దశరావు గారు, చంద్రబాబు గారు మేమంతా కలిసి ఒక ఆందోళన చేశాం. ప్రగతిశీల ప్రజావేదిక రోడ్లని ఆక్రమించి వినాయకుడు అనే పేరుతోటి ఎట్లంటే అట్లా అడ్డుకునే హక్కు వాళ్ళకి లేదు. దీనికి ఒక పద్ధతి పెట్టాలి. మైక్ పర్మిషన్ దగ్గర నుంచి రోడ్లు ఆక్రమించి ట్రాఫిక్ నియంత్రణ చేయకుండా వదిలేయడం దగ్గర నుంచి ఇది ఇట్లా సాగడానికి తెలియదని చెప్పి కరపత్రాలు వేసి ఆందోళన చేసి ఎస్పీఎల్ని వాళ్ళందరినీ కలిసి చేసిన తర్వాత ఎవరైనా విగ్రహం పెట్టాలంటే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాలనే రూలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. నెల్లూరు జిల్లాలో మొదలైంది. ఈరోజు ఆ రూలు అన్ని చోట్ల కూడా తేగలిగా సుకుమార్ రెడ్డి గారు ఆ వినాయక చవితి వెనకాలంలో ఏంటి అరాచకం ఏదైతే ఉందో ఆ అరాచకాన్ని ఎదుర్కోవడంలో కూడా ప్రముఖమైన పాత్రను నిర్వహించారు. అవి పెరగకుండా ఈ వయసులో కూడా సైకిల్ మీద చూస్తూ ఆయన రక్తదానం, నేత్రదానం, ఇప్పుడైతే శరీరదాన, దేహదానాన్ని సంబంధించిన ఉద్యమాన్ని కూడా వాళ్ళు ఆయన చేపట్టి నడుపుతూ ఉన్నారు. ఆయన్ని క్లుప్తంగా 2 నిమిషాల్లో సందేశించాల్సిందిగా కోరుతారు. సభాధ్యక్షులకు, వేదిక నిన్న ఇప్పటిదాకా మాట్లాడిన వారికి, ఇంకా మాట్లాడనున్న వారికి, వేదిక మీదున్న తెలుగు సభలకు అందరికీ నమస్కారం. సంగతి మార్కెట్ పేరుతో నెల్లూరు నగరంలో 40 వసంతాల కిందట, 4 దశాబ్దాల కిందట ఏర్పడినటువంటి వీధి అంచులో ఉన్నటువంటి అంగళ్ళ సముదాయం, అక్కడి వర్తకులు ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న బతుకు ఏర్పాటు 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 40 సంవత్సరాల్లో మొదటి నుంచి ఇప్పటిదాకా రకరకాల అవస్థలు, రకరకాల ఆటుపోట్లు, రకరకాల తిప్పలు, పోరాటాలు ఇవన్నీ జరిగి, కొట్లాటలు ఇవన్నీ జరిగి ఇప్పుడు 40వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఇందాక నాగార్జున గారు మాట్లాడుతారు, ఈ బజారు, ఈ వాణిజ్య ఇప్పటి వీధి ఒక చరిత్ర అక్షరబద్ధమైతే ఒక పుస్తకంగా ఉంటే అది నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక భాగంగా అమరాదుకుందని చెప్తున్నాను. ఆ ప్రయత్నం చేయడం బాగుంటుందని చెప్పని నా సూచనగా కూడా నేను అభిప్రాయపడుతున్నాను. సరే, వ్యాపారం అనేది చేయడం అనేది కాకుండా ఈ ఇబ్బంది రీతి కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నాను. ఆ మంచి పనుల్లో ఒకటి 2010వ సంవత్సరం నుంచి దినవార మాస పూర్తికయ్యే క్యాలెండర్లు చాలా వినూత్నమైన పద్ధతుల్లో అనేక విషయాన్ని సూచిస్తూ చాలా విలక్షణంగా ఈ గోడ పత్రిక లేదా దినవార సూచనతోంది క్యాలెండర్ ప్రత్యేకించి వినియోగదారులకి అందజేస్తూ ఉచితంగా, ఆ తర్వాతనే ఆంగ్ల సంవత్సరాన్ని స్థానిక, ఆ తర్వాత ఇతరులకు కూడా వాటిని పంపుతూ విస్తృతమైనటువంటి ఆ సమాచారాన్ని వాటిలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని చాలా సృజనాత్మకంగా, చాలా ఆశ్చర్యకరంగా, చాలా అద్భుతంగా ఈ గోడ పత్రికని వాళ్ళు తీసుకొస్తున్నారు. దాంతోపాటు కరువులు, కాటకాలు, వరదలు
ఏదో సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు కరోనా కాలంలో వాళ్ళు వ్యాపారంతో పాటు ఈ చిరు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు వాళ్ళు చేసినటువంటి సామాజిక సహకారం అందించినటువంటి ఆర్థిక సహకారం ఆర్థిక రూపంలో ఆర్థిక తోడ్పాటు మనం ప్రశంసించదగినటువంటి శ్లాఘించదగినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. దర్శి చెంతయ్య అని ఒక విప్లవకారుడు 100 సంవత్సరాల కిందట అమెరికా దేశంలో నుంచి పోరాటం జరిపినటువంటి గదర్ పార్టీలో పనిచేసినటువంటి విప్లవకారుడు, ఆయన సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రస్తుతం ఒంగోలు అనే జిల్లాలో పుట్టి పెరిగిన ఆయన. వాళ్ళకు ఒక పచారి అక్కడ ఉండేది. వాళ్ళ తండ్రి దాన్ని నిర్వహిస్తుండేవారు. ఆయన తన జీవిత కథని నేను నా దేశం అనే పేరుతో పుస్తకంలో వెలువరించారు చాలా దశాబ్దాల క్రిందటే. ఆ పుస్తకంలో మొదటి పుటల్లోనే ఒక విషయాన్ని ఆయన తన బాల్యం గురించి వివరించారు. వాళ్ళ తండ్రి గారు అప్పటికి ఈ అబ్బాయికి ఒక 12 ఏళ్ళు సుమారుగా. ఆ వయసులో ఆ పిల్లవాడిని అంగట్లో కూర్చోబెట్టి అబ్బాయికి అమ్మడం ఎట్లా అనేది నేర్పిస్తూ ఆయన బయట బెంచీలో కూర్చొని తల మీద కూర్చొని గమనిస్తూ నేర్పిస్తున్నారు. ఒకరోజు వాళ్ళ అంగడికి ఒక ఆయన వచ్చి ఏదో వస్తువు అడిగారు అబ్బాయి. అడిగితే ఆ వస్తువు వాళ్ళ అంగట్లో లేదు. అది మా అంగట్లో లేదు, నేను నమ్మకం అయితే నేను పక్కన అంగట్లో ఎక్కడన్నా తీసుకొని ఇస్తానని చెప్పంటే సరే అట్లా తీసుకొచ్చి ఇవ్వమన్నారు. సరే అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన డబ్బులు చెల్లించి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది క్షణాలకి వాళ్ళ తండ్రి పిలిచాడు కొడుకుని. వస్తే ఏంటి నువ్వు చేసిన పని అన్నాడు. ఏం చేశాను నేను అంటే, నువ్వు ఆయన దగ్గర తీసుకోవాల్సిన డబ్బులు కానీ ఎక్కువ డబ్బులు తీసుకున్నావు అని చెప్పని ఆయన తప్పు పట్టాడు. ఎందుకు తీసుకున్నావు అన్నానంటే, నిజంగా దాని ఖరీదు ఒక అణ అంటే ₹16. దాంట్లో ఆయన కొంచెం ఒక దమ్మిడి అదనంగా తీసుకున్నాడు అనమాట. దమ్మిడి అంటే ఇంకా చాలా ₹192 అది తీసుకున్నాడు ఆయన. ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. నేను మా అంగట్లో లేదని చెప్తే పక్కగంటలో తీసుకొచ్చి ఇమ్మంటారా అంటే ఇమ్మన్నారు. పక్కగంటలో పోయి తీసుకొని ఇచ్చిన దానికి నా శ్రమకు ఒక దమ్మిడి అదనంగా తీసుకున్నానని చెప్పాడు ఆయన. చెప్తే అంత మాత్రానికి నువ్వు దమ్మిడి అదనంగా తీసుకుంటావా, ఈ విధంగా అంటే నువ్వు జీవితంలో బాగుపడవు, నువ్వు వెంటనే వెళ్ళి ఆయన వెనక్కిస్తే ఆయన సమాధానం చెప్పి ఆ దమ్మిడి ఆయన వెనక్కి చేశానన్నా అని చెప్పని ఆయన ఆదేశించాడు. ఆదేశిస్తే ఆ కొడుకు బుద్ధిగా వెళ్ళి ఆయన వెనక్కి పట్టుకొని ఆయన క్షమాపణ చెప్పి ఆ దమ్మిడి ఆయన వెనక్కి చేసి వచ్చాడు ఆయన. ఈ రకమైనటువంటి తండ్రులు ఇప్పటి కాలంలో మనకి ఎంతమంది కనిపిస్తారో మనకు తెలియని విషయం. అటువంటి తండ్రి ఆదేశిస్తే ఈనాడు ఒకవేళ ఉండి ఉన్న ఎంతోమంది పుత్రరత్నాలు లేదంటే కుమారి గారు అన్నారు దాన్ని పాటిస్తారో మనకు తెలియకపోయింది. కాబట్టి వ్యాపారం అనేది దోపిడీ కాదు, అది ఒక సేవా కార్యక్రమం. అది కేవలం ప్రకృతి కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కనీస అభివృద్ధి కనీస భద్రతల కోసం చేసుకునేటటువంటి ఒక సుఖ జీవనానికి, ఆడంబరమైనటువంటి ఆధిపత్య జీవితానికి కాదు. అటువంటి జీవితాన్ని గడపడానికి ప్రజాసేవ రూపంలో చేసేది వ్యాపారం తప్ప ఇంకొకటి కాదు. ఈ సూత్రాన్ని మనం వ్యాపారం చేసే వాళ్ళు చెప్తారు కానీ ఏమైనా కానీ దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి విషయం. అసలు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనిపిస్తున్నాను. కొంచెం విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, పోరాటాల చరిత్ర కలిగినటువంటి ఈ విపణి వీధిలో, ఈ విపణి వర్తక వ్యవస్థలో కొన్ని అక్కడక్కడ కొన్ని కంటకాలు కూడా మనకి తారసపడుతూ ఉన్నాయి. రకరకాలుగా ఉన్నటువంటి ఈ వ్యాపారంలో కొంత విభజన ఏర్పడింది కారణాంతరాల వల్ల. ఆ విభజన వల్ల కొంచెం లోపల
కొంచెం గందరగోళం, కొంచెం కొట్లాటలు, వార్తలు రావడం పత్రికల్లో, తర్వాత రక్షకబడి గ్రామంలో వాళ్ళు శిక్షలు విధించడం లేకపోతే ఖైదు చేయడం ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు మనకి పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది విచారణ కలిగి ఇదంతా బాగా చెప్పిందంతా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే ఇది విచారాన్ని కలిగిస్తుంది. కారణాలు ఏవైనప్పటికీ, కారకులు ఎవరైనప్పటికీ మొత్తం మీద ఈ రెండు భాగాలుగా లేదా రెండు కూటములుగా ఉన్నటువంటి ఈ వ్యాపార వ్యవస్థలో వాళ్ళు పరస్పరం ప్రభుత్వంతో, పరస్పరం సహకార భావంతో, సామరస్య భావంతో ఈ సమస్యని పరిష్కారం చేసుకుని మీదకి ఇటువంటి గొడవలు ఏమి రాకుండా ఇది ఇంకా మంచి ప్రజాభిప్రాయాన్ని పొందేటట్టుగా ఈ సమస్యని పరిష్కరించుకొని ఆ గొడవల నుంచి బయటపడ్డారు, దీని నుంచి ప్రశాంతంగా ఉంటారనే భావాన్ని సమాజానికి కలిగించాల్సినటువంటి బాధ్యత ఈ రెండు కూటములకి సమానంగా ఉందని చెప్పని నేను అభిప్రాయపడుతూ ఈ సూచనని పరిశీలించాల్సిందిగా నేను ఈ రెండు కూటముల వారికి అభ్యర్థన జరుగుతున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలా ముందుగానే అధ్యక్షులు వారు చెప్పారు ఈ కార్యక్రమం కలుగుతుంది రావాలని చెప్పారు. ఆ మేరకు పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పుడు శ్రీమతి విజయ్ గారు మాట్లాడతారు. విజయ్ గారు ఉపాధ్యాయులుగా పనిచేశారు, సైన్స్ ఉద్యమంలో కార్యకర్తగా చేశారు. మేమంతా కలిసి అనేక విద్యా కార్యక్రమాలు, వైజ్ఞానిక కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత దేహదాన ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమం చేస్తున్నారు. వారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, సండే మార్కెట్ కుటుంబానికి మీ 40 సంవత్సరాల ఉత్సవాల తరఫున నేను చాలా సంతోషపడుతున్నాను. మీ అందరి మధ్యలో ఉండి మీ ఆనందాన్ని పాల్పంచుకున్నందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను. ఈ మధ్య మెడికల్ కాలేజీకి అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మేము మాట్లాడిన తర్వాత పిల్లల్ని మాట్లాడమన్నాం. అప్పుడు ఒక 4వ సంవత్సరం చదువుతున్నటువంటి మెడికల్ విద్యార్థి ఏమన్నాడంటే, భావజాలాన్ని మార్చడము, మంచి భావజాలాన్ని ప్రచారం చేయడం అనేది ప్రపంచంలో అన్నిటికన్నా చాలా గొప్ప విషయము అని అన్నాడు. చిన్న బిడ్డ నాకు చాలా నచ్చింది ఆ మాట. ఇటువంటి ఒక భావజాలం కింద మీరు పడ్డ కష్టాలందరూ, ఎన్ని కష్టాలు పడింది, దీన్ని ఒక సంస్థగా నిర్వహించడం వెనుక ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని బాధలు పడింది కూడా కాక మన పెద్దవాళ్ళు అందరూ చెప్పారు. అయితే ఈ భావజాలాన్ని ఉపయోగించుకొని మీరు సమాజానికి చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. వ్యాపారము అంటే రావడమే కానీ పోవటం అనేది మామూలుగా వ్యాపారంలో మనం చూడమన్నమాట. కానీ మీరు సమాజానికి సేవ చేస్తూ, మీరు బతుకుతూ సమాజాన్ని బతికించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇటువంటి భావజాలానికి సమాజంలో మన కుటుంబాలు ఎట్లా నడుస్తున్నాయి, దీన్ని ఉపయోగించుకొని మన కుటుంబాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి, సమాజాన్ని బాగు చేయాలి, మన కుటుంబాన్ని కూడా బాగు చేయాలి. మన బిడ్డలు ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఉద్యోగాలు లేక కానీ, లేకపోతే ఆడపిల్లలు బయటకు వెళ్ళినప్పుడు అభద్ర భావంతో కానీ చాలా రకాలైనటువంటి సమస్యలను మనం చూస్తున్నాం. ఇటువంటి సమస్యల్లో మనం ఏం చెయ్యాలి? మన నాయకత్వానికి ఉన్నటువంటి లక్షణాలను పుచ్చుకొని మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, మన బిడ్డల్ని బాగు చేసుకోవాలి, సమాజాన్ని కూడా ఇదోదికంగా మనం సహాయం చేయాలి. ఉదయం రక్తదాన కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. అయితే 92 మందిలో 90 మంది మగవాళ్ళు ఉన్నారు, 2 మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను లెక్కలు చూశాను. ఎందుకు అంటే సమాజానికి సంబంధించిన ప్రతి పనిలో మగవాళ్ళు ఉంటే చాలు, ఆడవాళ్ళు అవసరం లేదు. ఇదిగో ఆడవాళ్ళను మనం ఇంటి పనులకో, లేకపోతే పూజా కార్యక్రమాలకో, లేకపోతే సినిమాలకో, లేదా ఫ్యాషన్ కార్యాలకో పరిమితం అవ్వటము అనేటువంటి భావం నుంచి మనం బయటకు రావాలి. సమాజానికి సంబంధించిన ప్రతి పనిలో ఆడ మగ అనేటువంటి తేడాను మర్చిపోయి ఈసారి రక్త సహాయ శిబిరంలో ఆడవాళ్ళు కూడా ముందుకు వచ్చి రక్తదానం అటువంటి
మీ బిడ్డల్ని మీరు వ్యాపారస్తులుగా చిరు వ్యాపారస్తులుగా ఉండే మా బిడ్డలు కూడా అక్కడ ఉండాలి అని అనుకోకండి. మీ కుటుంబాలని మంచిగా తీర్చిదిద్దండి, బిడ్డల్ని పైకి తీసుకురండి, ఉన్నటువంటి పుస్తకాలను చదివించండి. ప్రపంచం ఎటువైపు పోతుందో చూద్దాము. ఒకవైపు వ్యాపారము, ఇంకొక వైపు మన కుటుంబాన్ని కూడా మన ఇటువంటి నాయకత్వాన్ని ఉపయోగించుకొని మనం కూడా జీవితంలో పైకి ఎదగాలని ఆశిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి కృతజ్ఞతలు ముగిస్తుంది. రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సునీత గారు మాట్లాడతారు. సునీత ఫోటోల మీద చరిత్రలో చూస్తే 91 రాజీవ్ గాంధీ హత్య జరిగి మార్కెట్ విధ్వంసానికి గురైనప్పుడు జరిగిన ఊరేగింపుల ముందున్న ఫోటోలు ఉంటాయి. అప్పటి నుంచి గత 33 ఏళ్ళుగా ఈ మార్కెట్లో జరిగే రోజులన్నింటిలో కూడా పాత్రధారి ఆమెని సందేశం చేస్తారు. అధ్యక్ష, వేదిక మీద ఉన్న పెద్దలు, సండే మార్కెట్ వ్యాపారస్తులు, వాళ్ళ కుటుంబాలు, ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది మిత్రులు, ఈ 40 సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటున్నందుకు సండే మార్కెట్కి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక యూనియన్గా చిన్న వ్యాపారస్తులు నెల్లూరు నగరంలో నడిపొట్టున ఉంటూ చిన్న చిన్న బంకుల్లో వ్యాపారం చేసుకుంటూ యూనియన్గా ఒక 40 సంవత్సరాలు కొనసాగుతూ ఉండడం అనేది ఇది చిన్న విషయం కాదు. ఇంకా కొనసాగాలి, ఇంకా అనేక సమస్యలు రావని అనుకోవక్కర్లేదు. ఎందుకంటే నిత్యము ఇక్కడ ఈ వ్యాపారం చేసుకునేటువంటి వీళ్ళకి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 100 బంకుల్లో ఉన్నటువంటి ఒక్కడు ఏదైనా చిన్న పొరపాటు చేసినా మొత్తం అది యూనియన్ మీదకి వచ్చే పరిస్థితుల్ని మనం అనేకం చూసాం. ఈ మధ్య కాలంలోనే ఒక సమస్యలో పెద్ద ఎత్తున మొత్తం ఎక్కువ మంది ఒక నెల రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. అనేక సందర్భాల్లో ఇక్కడ వస్తున్నటువంటి అనేక సమస్యలప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సండే మార్కెట్ మొత్తం వ్యాపారస్తులు, వాళ్ళ కుటుంబాలు, అలాగే ఇక్కడ సహాయంగా వాళ్ళకి అండదండలుగా నిలబడుతున్నటువంటి మాలాంటి సంఘాలు అందరూ కూడా నిత్యము ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎంతో శ్రమలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటూనే ఉంది. అనేక సందర్భాల్లో ఇక్కడ పోలీసుల్ని కలిసినప్పుడు, పోలీసు అధికారులు కలిసినప్పుడు మీ పెద్దల ఇక్కడ అని వాళ్ళు మమ్మల్ని తక్కువ చేసి కమిటీ సభ్యుల్ని మేము వాళ్ళకి సంఘాలుగా వాళ్ళకి సహాయం అందిస్తూ ఉన్నటువంటి మమ్మల్ని మీరెందుకు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు చేసుకోనికుండా అంటే దీన్ని ఒక తక్కువ చేసి చూస్తూ చులకన చేస్తూ అనేక రకాలుగా అంటే వాళ్ళకు అప్పుడుదాకా అందినటువంటి సమాచారాన్ని బట్టి, రాంగ్ సమాచారాలను బట్టి వాళ్ళు వ్యవహరించడం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు కాదు మేము దీనికోసం నిలబడుతున్నాం, ఈ సండే మార్కెట్లో ఈ వ్యాపారంలో ఈ పద్ధతి కోసం ఈ సంఘర్షణ జరిగింది, ఈ పద్ధతి కోసం నిలబడ్డాము, ఇది ఎట్లా చెడ్డవుతుంది, దీని మీద మీరు విన్నది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రతి సందర్భంలోనూ కుటుంబంలో నెల రోజులు వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కుటుంబాల్లో వాళ్ళు పడుతున్నటువంటి వాళ్ళ బాధల్ని వాళ్ళు ఎదుర్కొనే విధంగా మహిళల్ని చైతన్యం చేయడం వల్లనే ఆ కుటుంబాలు నిలబడుతున్నాయి. ఈరోజు ఆ మహిళలందరూ కూడా వాళ్ళ సమస్యల్ని ఎదుర్కోవడానికి రోడ్డు మీదకి కూడా వచ్చిన పరిస్థితి. ఇవన్నీ కూడా వాళ్ళకి చైతన్యం అందేదాకా
భాగంగానే మొత్తం అనేక మంది కృషి ఫలితంగానే నిలబడగలుగుతున్నారు. ఈ చిన్న వ్యాపారం ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మాల్స్ని కట్టుకొని ఈ చిన్న వ్యాపారస్తులు ఇక్కడ నిలబడ్డారు అంటే ఇది అందరి కృషి ఉంది. మీరందరూ కూడా నాయకత్వం మాట వింటూ ఐక్యంగా మీరందరూ ఉండబట్టే నిలబెట్టుకోగలిగారు. ఈ దీంట్లో భాగంగానే ఎంతో చైతన్యాన్ని పొందారు. ఇంకా కూడా అనేక సమస్యలు రావచ్చు. వీటన్నిటినీ ఎదుర్కొంటూ మీరు ఐక్యంగా నిలబడాలి. సమాజంలో భాగంగా ఈరోజు చెప్పారు జాన్సన్ అనేక సమస్యలు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం కార్మికులు, రైతు కూలీలు అనేక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ముందుకు పోతున్నారు. చైతన్యం అయినప్పుడు మాత్రమే నిలబడగలుగుతున్నారు. మనం ఢిల్లీలో రైతు పోరాటం చూసాం. 700 మంది రైతులు చనిపోయినప్పటికీ వాళ్ళు ఐక్యంగా నిలబడి వాళ్ళ ఉద్యమాన్ని ఈ రోజుకి కొనసాగిస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాడబట్టే అనేక విజయాలను సాధించుకున్నారు. ఏదైనా పరిష్కారం అనేది ఐక్యంగా పోరాట ఫలితాలే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. అనేక సమస్యలు ప్రజలందరి సహకారం మీకుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ నెల్లూరు టౌన్లో కానీ అనేక సంఘాల వాళ్ళు కానీ అట్లాగే అనేక మంది మేధావులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు ఈ సభలో కూర్చున్నటువంటి అనేక మంది సహకారం మీకు ఉంది. అందరి పట్ల మనం బాధ్యతతో